నమస్తే టీజీ5 న్యూస్ కి స్వాగతం. నా పేరు సంతోష్. ముందుగా ముఖ్యాంశాలు. మరో వారం నైట్ కర్ఫ్యూను పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంక్షలు పాటించాలంటున్న పోలీసులు. శంషాబాద్లో 1,28,00,000 విలువైన బంగారం సీజ్. విచారణ చేపడుతున్న కస్టమ్స్ అధికారులు. జల్పల్లిలో కోవిడ్ ఆక్సిజన్ థెరపీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా. ఇస్లామిక్ సొసైటీకి కృతజ్ఞతలు. నాదర్గుల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్. షాపులు దుకాణాలు అన్నీ బంద్. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం. సంబరాలలో కార్యకర్తలు నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని బంద్ చేయాలని సూచించారు. పుదుచ్చేరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్ రంగస్వామి. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై రాజన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యకర్తలు అభిమానులు ఆనందంలో మునితేలారు. உறுதி கூறுவதாவது, நான் சட்டப்படி ஏற்படுத்தப்பட்ட இந்திய அரசியல் அமைப்பின் பேரில் உண்மையான நம்பிக்கையையும் பற்றுறுதியையும் கொண்டிருப்பேன். நான் சட்டப்படி ஏற்படுத்தப்பட்ட இந்திய அரசியல் அமைப்பின் பேரில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன். இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் பேணி போற்றுவேன். இந்தியாவின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் பேணி போற்றுவேன். இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் அமைச்சர் என்ற வகையில் இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் அமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை உண்மையாகவும் மனச்சான்றின்படியும் ஆற்றுவேன். என்னுடைய கடமைகளை உண்மையாகவும் மனச்சான்றின்படியும் ஆற்றுவேன். அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க எத்திரத்தவருக்கும் அச்சமோ அணுக்கமோ இன்றியும் விருப்போ வெறுப்போ இன்றியும் முறை வழங்குவேன். அரசியல் அமைப்பிற்கு சட்டத்திற்கும் இணங்க எத்திரத்தவருக்கும் அச்சமோ அணுக்கமோ இன்றியும் விருப்பமோ வெறுப்போ இன்றியும் முறை வழங்குவேன். அமைச்சர் குழுவின் உறுப்பினர் மறைகாப்பு உறுதிமொழி படிவம். హైదరాబాద్ శంషాబాద్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఆ వ్యక్తి 2 కిలోల 600 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనపరుచుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం అతనికి కరోనా సోకడంతో ఢిల్లీ ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. చికిత్స పొందుతూ రాజన్ మృతి చెందినట్లు అధికారులు సూచించారు. రాజన్పై ఇప్పటి వరకు దాదాపు 80కి పైగా కేసులున్నాయన్నారు.
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ను తూచా తప్పకుండా వేయించుకోవాలంటూ RRR చిత్రబృందం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అవగాహన కల్పించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. ఆ వీడియో ఇప్పుడు మీకోసం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲವರಿಗೂ ನಮಸ್ಕಾರ. నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో ప్రతిరోజు కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. போன ஆண்டு நம்ம எல்லாம் ஒன்னா சேர்ந்து கோவிட்-19 கட்டுப்படுத்தி போராடணும். இப்போ நம்ம மறுபடியும் ஒன்னா சேர்ந்து போராட வேண்டிய நேரம் வந்துச்சு. ಕೋವಿಡ್ ವಿರುದ್ಧದ ಹೋರಾಟದಲ್ಲಿ ಮಾಸ್ಕ್ಗಳು ಮತ್ತು ಸ್ಯಾನಿಟೈಸರ್ಗಳು ದೊಡ್ಡ ಅಸ್ತ್ರಗಳಾಗಿವೆ. ಮಾಸ್ಕ್ ಅನ್ನು ಸದಾ ಧರಿಸಿ, ನಿಮ್ಮ ಕೈಗಳನ್ನು ಸ್ವಚ್ಛಗೊಳಿಸಿ ಮತ್ತು ನೀವು ಪಬ್ಲಿಕ್ ಅಲ್ಲಿ ಓಡಾಡುವಾಗ ಸಾಮಾಜಿಕ ಅಂತರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಿ. वैक्सीन के बारे में अफवाहों को कान मत दीजिए, खुद भी लीजिए और अपने दोस्तों और रिश्तेदारों से भी कहिए कि वो कोविड वैक्सीन जरूर लें. ഈ സമയത്തിൽ വീട്ടിൽ ഇരിക്കുക എന്നത് വളരെ പ്രധാനമാണ്. അത്യാവശ്യത്തിനല്ലാതെ പുറത്ത് പോകാതിരിക്കുക. वादा कीजिए कि मास्क पहनेंगे और वैक्सीन लेंगे. మాస్క్ పెట్టుకుందాం, వ్యాక్సిన్ వేయించుకుందాం. முகக்கவசம் கொள்வோம், தடுப்பூசி தேடி செல்வோம். ಮಾಸ್ಕ್ ಧರಿಸುವುದಾಗಿ, ವ್ಯಾಕ್ಸಿನ್ ಪಡೆಯುವುದಾಗಿ, വാക്സിൻ നിശ്ചയമായി എടുക്കുക. మన కోసం, நம்ம குடும்பத்துக்காக, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗಾಗಿ, अपने देश के लिए. നമ്മുടെ നാടിനു വേണ്ടി. ജയ് ഹിന്ദ്. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని హోదాలో కోవిడ్ బాధితుల కోసం ఇస్లామిక్ సోషల్ సొసైటీ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ థెరపీ సెంటర్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మంచి మనసుతో కోవిడ్ బాధితుల కోసం ఇస్లామిక్ సొసైటీ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలంటూ సూచించారు. ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీలో ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఒక కోవిడ్ సెంటర్ 50 బెడెడ్ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. విత్ ఆక్సిజన్స్తో ఫ్రీ సర్వీస్ అందిస్తూ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుండి వీళ్ళు సొసైటీ నుండి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. అందరూ డాక్టర్స్ కూడా ఫ్రీ సర్వీస్ అందిస్తారు. ప్రజలకి ధైర్యం చెప్తూ ట్రీట్మెంట్ అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు స్పెసిఫిక్ ఈరోజు కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం విత్ ఆక్సిజన్స్ అనేది చాలా సంతోషం. వారికి థ్యాంక్స్ చెప్తూ తెలంగాణ ప్రభుత్వం నుండి ఏ సాయం కావాలన్నా వారికి డెఫినెట్గా వాళ్ళతో ఉంటాం. ఎందుకంటే ప్రజల కోసం సర్వీస్ అందిస్తూ ఉన్నారు. గతంలో కూడా జల్పల్లి మున్సిపాలిటీలో వాటర్ కోసం రిజర్వాయర్ స్థలం కావాలంటే వాళ్ళ సొసైటీలో నుండి ½ ఎకర్ ల్యాండ్ మనకి ఇచ్చారు. మున్సిపాలిటీ నుండి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ముఖ్యంగా జల్పల్లి మున్సిపాలిటీలో 90% ముస్లిం సోదరులు ఉంటారు. రోజు పని చేసుకొని ఏదో ఒక పనికి వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. సో వాళ్ళందరికీ ఫ్రీ సర్వీస్ అందించడానికి ఈరోజు ముందుకు వచ్చిన ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీకి సంబంధించిన సోదరులను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇక్కడ డాక్టర్ని పెట్టి ఈ హాస్పిటల్ని ఇక్కడ కంటిన్యూ చేస్తామన్నది వారికి థ్యాంక్స్ చెప్తూ మొత్తం హైదరాబాద్ మొత్తంలో కూడా 50 years నుండి వాళ్ళు అందిస్తున్న సర్వీస్ ఏదైతే ఉందో వారికి భవిష్యత్తులో ప్రభుత్వం నుండి కూడా తప్పకుండా సంపూర్ణ సహకారం ఉంటుందని, ముఖ్యంగా ఫోన్ మీద మారల్ సపోర్ట్ ఏదైతే ఇస్తామని చెప్తా ఉన్నారో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కోవిడ్ ఎఫెక్ట్ అయిన పేషెంట్కి ముందుకి మారల్ సపోర్ట్ అవసరం. సో మారల్ సపోర్ట్, సైకలాజికల్గా మారల్ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది వీళ్ళు సర్వీస్ అందిస్తున్న విధంగా వారికి థ్యాంక్స్ చెప్తూ భవిష్యత్తులో కూడా వాళ్ళ సర్వీస్ ఈ ప్రాంతానికి అందివ్వమని భవిష్యత్తులో వాళ్ళతో పాటు మేము ఉంటాం మాకు ఒకసారి తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా మాల్యాల కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. ఎప్పుడు వేలల్లో ఉండే భక్తుల సంఖ్య కరోనా కారణంగా ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఎంతో బాధాకరం అన్నారు ఆలయ సిబ్బంది. తెలంగాణ జిల్లాలో ప్రముఖమైన ఆలయం మన కరీంనగర్ జిల్లాలో కూడా మన జనవరి దేవస్థానం తర్వాత కొండగట్టు చాలా ఫేమస్ ఉన్నది. ఇక్కడ చాలామంది జనం రోజు ప్రతిరోజు 1000 సంఖ్యలో వచ్చేవాళ్ళు. కరోనా వృద్ధి చేయబట్టి జనం చాలా తక్కువ మంది వస్తున్నారు.
దీనికి మేము స్వామిని ప్రతిరోజు మేము పూజ చేస్తున్నాం. మా కరోనా స్వామి తప్పు కావాలి, తప్పు మా జనాన్ని వచ్చి మాకు ఇంకా మీరు ఉపయోగిస్తాం. మేము ప్రార్థించడం జీవం మొక్కుంటున్నాము. అర్చకులు కూడా సమయానికి అందరూ కూడా కరోనా చేయబట్టి భయానికి పబ్లిక్తో పాటు అర్చకులు కూడా మేము కొట్టుకుని చేసి నడిపిస్తున్నాం అంతే సార్. కొండగట్ట ఆంజనేయ స్వామి దేవస్థానము లక్షలాది మంది జనాలు వచ్చేవారు. కరోనా చేయబట్టి ఒక్క జనం కూడా రావట్లేదు. లడ్డు పులిహోర ప్రసాదానికి కూడా చాలామంది భయపడుతున్నారు ఇంద్ర. కాబట్టి జనాలు లేవబట్టి లాక్డౌన్ అన్ని ఊర్లలో లాక్డౌన్ పెట్టడం వలన ప్రజలు రాలేకపోతున్నారు. స్వామివారు పోతున్నారు. జనాలు అనేది కోట్లాది మంది వచ్చేవారు. హనుమాన్ జయంతి కూడా జరగలేదు. పెద్ద హనుమాన్ జయంతి కూడా చాలామంది భయపడుతున్నారు. ప్రసాదాలకు లక్షలాది డబ్బులు వచ్చేవి. ఇప్పుడు కరోనా మూమెంట్లో డబ్బులు కూడా కనీసానికి ఒక 1000 రూపాయలు కూడా కౌంటరు కాలేకపోతున్నది. జనాలు చాలామంది భయపడుతున్నారు. కరోనా అనేది చాలామందిని వణికిస్తున్నది. కరోనా మూమెంట్ చేత ప్రజలు వస్తలేరు. వేలాది సంఖ్యలో కొండగట్టుకు దర్శనానికి భక్తులు వచ్చేవారు. కనీసం 50 మంది వస్తలేరు దేవస్థానానికి దర్శనాలకు. ఎక్కడో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన దాడులను ఖండిస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలు తెలంగాణలో ధర్నాలు రాస్తారోకోలు చేయడంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కారణంగా ఆక్సిజన్ అందక బెడ్లు లేక మృత్యువాత పడుతున్న వారి కోసం ధర్నాలు రాస్తారోకోలు చేయాలని సూచించారు. బీజేపీ తెలంగాణ నాయకులారా, తెలంగాణలో ఉన్నటువంటి ఆక్సిజన్ దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ పక్షాన, రెమిడిసివిర్ ఇంజెక్షన్ దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ పక్షాన, సెకండ్ డోసు 40 లక్షల మంది వేసుకోవడానికి వ్యాక్సిన్ లేనటువంటి పరిస్థితుల్లో వీలైతే అధికారంలో ఉంటే ప్రధానమంత్రి గారిని అడగండి, లేదా ప్రధానమంత్రి గారి కార్యాలయం ముందు ధర్నా చేయండి, లేదా నిజంగా ప్రతిపక్ష బాధ్యత నిర్వహించగదలుచుకుంటే ప్రగతి భవన్ ముందర ధర్నా చేయండి. కానీ తెలంగాణ లోపల మొత్తం ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ప్రజలు విలవిలలాడుతుంటే, శవాల మధ్యలో ప్రజలు ఒక జీవనం కొనసాగిస్తూ ఉంటుంటే అవన్నీ వదిలిపెట్టి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సమయం లోపల మీరు చేస్తున్న దీక్షలు తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్న ఈనాడు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో వెంటనే బండి సంజయ్ కానీ బీజేపీ నాయకత్వం వీలైతే ప్రధానమంత్రిని అడిగి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి వైద్య సహకారం అందించండి, లేదా ఇక్కడ ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. కరోనా రోజురోజుకు పెరుగుతున్న కారణంగా రంగారెడ్డి జిల్లా బడంగపేటలోని నాదర్గుల్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వారం రోజుల పాటు లాక్డౌన్ పాటించారు. అందులో భాగంగా నేటి నుండే షాపులు, వ్యాపార సముదాయాలు అన్ని మూసివేయడంతో నాదర్గుల్ గ్రామం అంతా నిర్మానుష్యంగా మారింది. కరోనా ఉధృతి కారణంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పురపాలక పట్టణంలో 10 రోజుల పాటు మినీ లాక్డౌన్ను పెట్టినట్లు పురపాలక సంఘం చైర్మన్ రుద్రరాజు సూచించారు. కేవలం కూరగాయలు, పాలు, మెడికల్ షాపులు మినహా అన్ని షాపులు లాక్డౌన్ పాటించాలని సూచించారు. కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు మరియు పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన మున్సిపల్ పట్టణంలో కరోనా వ్యాధి విజృంభించకుండా లాక్డౌన్ విధించినందున మీరంతా లాక్డౌన్ సహకరించి విజయవంతం చేసినందుకు, ఇలాగే రాబో 10 రోజుల పాటు మీరు మా పాలకవర్గానికి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటూ మా పాలకవర్గం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. TG5 ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపార ప్రకటనలు, జన్మదిన శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, పదవి విరమణ, దశదిన ప్రకటనలు, మరే ఇతర ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మా ఫోన్ నెంబర్ను సంప్రదించండి 9666167292.
మహేశ్వరం మండలం అకన్పల్లె గ్రామంలో 10.5 ఎకరాల ఫామ్లాండ్ అమ్మకానికి కలదు. అన్ని రకాల హంగులతో, మల్బార్ చెట్లతో, డ్రిప్ సిస్టమ్, వాటర్ కనెక్షన్, 24/7 సెక్యూరిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్, రెడ్ సాయిల్తో మహేశ్వరం ఎలక్ట్రిసిటీకి అతి చేరువలో 10.5 ఎకరాల ఫామ్లాండ్ ఎకరా 1,30,00,000 మాత్రమే. నేడే సంప్రదించండి 9390806358, 9014225032, 9346190849. People's Mart Supermarket. Now at Badanpet Kamal, one-stop destination for all your home needs. మావత అన్ని రకాల నిత్యావసర సరుకులు హోల్సేల్ రేట్లకు లభించును. FMCG వస్తువులపై buy one get one ఆఫర్ కలదు. మరియు ప్లాస్టిక్, హోమ్ అప్లయన్సెస్, స్టీల్, ఇత్తడి, పూజా సామాగ్రి, గిఫ్ట్ ఐటమ్స్, స్పోర్ట్స్ ఐటమ్స్, కిడ్స్ ఐటమ్స్ పై 50% వరకు డిస్కౌంట్ ఆఫర్ కలవు. People's Mart Supermarket, 7997677847. ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. 101 acres Pharma Elite, యాచారం నంది వనపర్తిలో DTCP రేరా అప్రూవ్డ్ సర్టిఫికేట్ పొందిన ఏకైక వెంచర్. యాచారం నుండి కందుకూరు వెళ్లే 200 feet రోడ్ ఫేస్ కి మెయిన్ రోడ్ బిట్టును ఆనుకుని అమెజాన్ డేటా సెంటర్ ఎదురుగా 124 ఎకరాల స్థలంలో 200, 300, 450 గజాలలో ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ ధరల్లో అందుబాటులో కలవు. మా ప్రత్యేకతలు బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రికల్ వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్ కనెక్టివిటీ సిస్టమ్ తో 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్ తో 24/7 సెక్యూరిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ సౌకర్యంతో ఓపెన్ ప్లాట్స్ అందిస్తోంది 101 acres Pharma Elite. మరెందుకు ఆలస్యం? నేడే సంప్రదించండి. మీ స్వంత ఇంటి కలలను సాకారం చేసుకోండి. మా ఫోన్ నంబర్ 9342329999. కరోనాతో మృతి చెందిన ఆదిబట్ల నమస్తే తెలంగాణ విలేకరి శశివర్ణం చిత్రపటానికి ఇబ్రహీంపట్నం TUWJ జిల్లా జాయింట్ సెక్రటరీ హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తోటి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జర్నలిజంలో తనదైన శైలిలో వార్తా కథనాలు రాసి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ కొద్దిసేపు మౌనం పాటించారు. ఎంతో మందికి ఆయన ఆదర్శప్రాయంగా నిలిచాడు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని అనేక ప్రయాసాలు కూర్చి ఎన్నో కష్టాలను అనుభవించి ఎన్నో విధాలుగా ప్రజాసేవలో పాల్గొన్నాడు. ఆయన ఒక జర్నలిస్టుగా అనేక పత్రికల నుంచి ప్రస్తుతం నమస్తే తెలంగాణ ఆదిబట్ల రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. అతను గతంలో పెంటన, సినిమావ, తర్వాత గౌరశంకరణ లాంటి సీనియర్ రిపోర్టర్లతోటి మంచి సంబంధం ఉండేది. నేను నమస్తే తెలంగాణలో జాయిన్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలుగా నాకు ఆయన చాలా పరిచయం. నాకు నా శ్రేయోభిలాషి, ఆప్తమిత్రుడు, అన్ని విధాలుగా నాకు సపోర్ట్గా ఉండేది. ఈరోజు మా యాజమాన్యం కానీ ఇబ్రహీంపట్నం రిపోర్టర్లు కానీ మమ్మల్ని ఇద్దరిని చులకన చూసి చిన్న చూపు చూసి ఎంతో ఇబ్బంది పెట్టేది వల్ల అయినప్పటికీ ఆయన నాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది అధ్యక్షుడు. ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. అది నేను తట్టుకోలేకపోతున్నా. నా కుడిభుజం విరిగిపోయినంత పని అయింది జర్నలిస్టులో. ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని మనం ఈరోజు యాచర మండలంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో సంతాప దినం జరుపుకుంటున్నాం. ఆయన భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి. తర్వాత ఆయన ఆశయాలు కూడా మనం సాధించాలి. జర్నలిస్టులు ఎవరైనా శిశువర్ణం వెలుగు వెలిగినప్పటికీ చివరికి ఎన్నో కష్టాలు అనుభవించి ఇలా అకాల మరణం చెందడం మన అందరికీ విషయమే. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా జర్నలిస్టులో ఇప్పటికీ గొప్ప కాదు. మనం అందరం కలిసిమెలిసిగా ఉండి మన వృత్తిని కాపాడుకుంటూ మనల్ని ఆర్థికంగా మన ఫ్యామిలీని నిలబెట్టుకుంటూ మనం అంచెలంచెలుగా ఎదగాలి. ముఖ్యంగా ఐకమత్యంగా ఉండాలి. మనం కరోనా ఉధృతిలో భాగంగా సోనియా గాంధీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి ఉచితంగా 3000 శానిటైజర్ బాటిల్స్, మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు, శానిటైజర్ను ఉపయోగిస్తూ కరోనా నుండి బయటపడాలని కోరారు. నేను ఏనుగు జంగారెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ రంగారెడ్డి జిల్లా. అయినా నేను ఏదైతే సోనియా గాంధీ గారు మొన్న ఆదేశించారో, సోనియా గాంధీ గారి ఆదేశం మేరకు, ఎందుకంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉండి చాలా డేంజర్ ఉంది కాబట్టి ఈ కాలంలో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు, శానిటైజర్ అనేది మస్ట్. కాబట్టి ముందు మన జాగ్రత్తలో మనం ఉన్న తర్వాత ఆ తర్వాతనే మనం ఏదైనా
మన ప్రాణాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా తప్పకుండా మాస్కు శానిటైజర్ వాడాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మేము మా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ అయినటువంటి మహేష్ కాన్స్టిట్యూన్సీలో కందుకూరు మండల్, మహేశ్వరం మండల్, అదేవిధంగా బడంగపేట్, మీర్పేట్, సరూర్నగర్ మరియు ఆర్కేపురం డివిజన్లలో అందరూ కూడా మాస్కులు మరియు శానిటైజర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల ప్రాణాలను గాజుకు వదిలేసి కేవలం వాళ్ళ ఎలక్షన్ల మీదనే దాస పెట్టారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా మా ఇష్టంలో, ఎందుకంటే ప్రజలలో ఇప్పుడు ప్రజల ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తనకు దోచినట్టుగా ఉడతా భక్తిగా ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేయాలనేటువంటి. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న క్రమంలో మినిస్టర్ పదవిని అనుభవిస్తూ అక్రమంగా నిర్మించిన మినిస్టర్ మల్లారెడ్డి హాస్పిటల్ను వెంటనే ఉచిత కరోనా హాస్పిటల్గా మార్చాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూరి డిమాండ్ చేశారు. చిల్లర రాజకీయాలు మానుకొని పిట్టల్లా మృతి చెందుతున్న పేద ప్రజలను కాపాడాలంటూ హెచ్చరించారు. నీ యొక్క అధికార బలాన్ని బలగాన్ని ఉపయోగించి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అన్ని పర్మిషన్లు తెచ్చుకొని నువ్వు ఈరోజు కాలేజ్ స్టార్ట్ చేసినావు. ఏ విధంగా బఫర్ జోన్ లో చెరువులని కప్పెట్టేసి నువ్వు నీ కాలేజ్ బిల్డింగ్ కట్టినావు, మేము వాస్తవాలు కూడా ఈరోజు ప్రజలకి చూపించినాం. ఇప్పటికన్నా మేలుకొని నువ్వు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నావు, నీపైన బాధ్యత ఉంది. ప్రజలని యొక్క విపత్కర పరిస్థితులలో ఈ కరోనాకి సంబంధించి నువ్వు నీ హాస్పిటల్లో అడ్డగోలుగా వేలు లక్షలు దండుకుంటున్నావు. ఇప్పటికన్నా నీపైన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలపైన ప్రేమ ఉందని నిరూపించుకోవాలంటే నీ యొక్క ఆసుపత్రిని మొత్తం కూడా కోవిడ్ ఫ్రీ అంటే కరోనాకి ఉచిత వైద్య ఆసుపత్రి లెక్క మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాము, పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి చేష్టలు చేసి మీరు యొక్క కరోనా వైద్యాన్ని దారి మళ్లించి రాజకీయాలు చేయకండి. ఇప్పటికన్నా కరోనా ట్రీట్మెంట్ పైన దృష్టి సాధించి తెలంగాణలో ఉన్న పేద ప్రజల బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్న యొక్క కరోనా విపత్కర సమయాన్ని మీరు ఆదుకోవాలంటే తక్షణమే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పని మేము ఎన్ఎస్ఐ తరఫున, నేను ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిని, యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనారావుపేట మండలంలోని బావుసాయిపేట, కొండాపురం, వట్టిమల్ల గ్రామాల్లో ఈరోజు కురిసిన అకాల వర్షానికి ఐకేపీ కేంద్రంలో ఉన్న వరి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకానికి సిద్ధంగా ఉన్న పంట ఇలా కావడంతో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు కొద్దిగా ఆరినాక అయిపోతుంది కదా, కొద్దిగా ఒక్కనే అన్ని గడ్డ మీద వచ్చినాయి అన్ని అవాళ్ళే కూర్చున్నాయి ఊరికేంది ఇప్పుడు వచ్చింది. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలో తెలంగాణ రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రానికి 38 మద్యం బాక్సులు కారులో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ఈ సంఘటనలో కారు, మద్యం బాక్సులతో పాటు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా ఎస్పీ గారి మరియు అడిషనల్ ఎస్పీ గారి ఆదేశముల మేరకు పంచలింగాల చెక్పోస్ట్ నందు తెలంగాణ నుంచి వచ్చే ప్రతి వెహికల్ను మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున
6:30 గంటలకు మహారాష్ట్ర నెంబర్ కలిగిన ఒక కారు, హోండా అకార్డ్ కారు తెలంగాణ వైపు నుంచి పంచలింగాల చెక్పోస్ట్ దాటుతుండగా మా ఎస్ఐ మరియు సిబ్బందితో పాటు సదరు వెహికల్ను ఆపి క్షుణ్ణంగా పరిశీలించగా అందులో కర్ణాటక రాష్ట్రంకు చెందిన 38 బాక్సుల మద్యం దొరికింది. అలాగే అందులో ఉన్న 20 ముద్దాయిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. సదరు 20 వ్యక్తులు వెల్దుర్తి మండలంకు చెందిన బొమ్మిరెడ్డిపల్లి గ్రామంకు చెందిన వారు. సదరు సరుకును మొత్తం బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో వాళ్ళు అమ్ముకొని లాభపడటం కోసమే తీసుకెళ్తున్నామని విచారణలో చెప్తున్నారు. ఈ 38 బాక్సుల మద్యంను, ఒక కారు, 20 ముద్దాయిలను తదుపరి విచారణ నిమిత్తం కర్నూలు పోలీస్ స్టేషన్ కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్కు అప్పగించబోతున్నాం. అలాగే ఈ దాడులందు, ఈ తనిఖీలందు పాల్గొన్న ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది, ఎస్పీ అందరినీ అభినందన. హిమాచల్, పంజాబ్ సరిహద్దుల్లో కల్లార్ గ్రామంలో గత కొంతకాలంగా మేకలను దొంగలిస్తున్న ముఠాను పోలీసులు చేసి పట్టుకున్నారు. हाँ जी, मेरा नाम छोटराम है। गड्डी जी है बकरियां चोरी करके कलर से आई है तो इतने कैंची मोड़ में पकड़े गया तो सानू पता लगा भी पिछले ने गड्डी आ रही बकरियां लोड की इतने नाका लाया जाए तो सारे बकरियां मस्तराम की बकरियां और पिंड कलर है जोड़ा पंजाब से बनता है इसे आनंदपुर जिला रोहतक। पहले इन्होंने हमारे घर से आपका नाम? मेरा नाम मोहित ठाकुर है और इन्होंने पहले घर से बकरियां खोल ली, फिर उठाई, फिर हमने आगे फ़ोन किया, फिर यहाँ पर कैंची मोड़ नाका लगा दिया था इन्होंने। फिर हम पीछे से आ रहे थे, इन्होंने पहले एक गाड़ी को ठोक दिया, फिर उसके बाद इन्हें हमने बोला भी कि रुक जाओ, ये नहीं रुके। फिर हम यहाँ पर कैंची मोड़ आकर इन्हें पकड़े। कितने जाने हैं टोटल? 3। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరో వారం నైట్ కర్ఫ్యూను పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఆంక్షలు పాటించాలంటున్న పోలీసులు. శంషాబాద్లో 1,28,00,000 విలువైన బంగారం సీజ్, విచారణ చేపడుతున్న కస్టమ్స్ అధికారులు. జల్పల్లిలో కోవిడ్ ఆక్సిజన్ థెరపీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా. ఇస్లామిక్ సొసైటీకి కృతజ్ఞతలు. నాదర్గుల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్, షాపులు, దుకాణాలు అన్నీ బంద్. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం, సంబరాలలో కార్యకర్తలు, నాయకులు. ఇది ఇవాల్టి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి TG5.